ఐపీఎల్ టికెట్ల దందా కొనసాగుతుంది. క్రికెట్ అభిమానాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డగోలుగా రేట్లు పెంచుతూ బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు. 1500 టికెట్ 5000కు అమ్ముతున్నారు. 3000 టికెట్ 7500కు అమ్ముతున్నారు. ఈ రేట్లపై ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దురదృష్టం కొద్దీ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఓడిపోవడం, అది చిన్ని కొద్ది తేడాతోనే. ఇప్పుడు ఈరోజు హోమ్ టీం కాబట్టి మంచి హైయెస్ట్ స్కోర్ చేసి గెలుస్తారని ఆశిస్తాం. కానీ ఇప్పుడు ఈ స్టేడియంలో ఒక ఫ్యాన్స్ నిరాశ చెందే విషయం ఏంటంటే టికెట్స్ ప్రైస్ ఈసారి చాలా అమాంతంగా పెంచేసారు. లాస్ట్ టైం 500 ఉన్న టికెట్ని ఈసారి 75 పెట్టారు. అది కూడా ఒకటే స్టాండ్ పెట్టారు. మహమ్మద్ షరీఫ్ స్టాండ్ ఒకటి ఉంటుంది. ఆ ఒక్క స్టాండ్కి 750 ఛార్జెస్ పెట్టారు. మిగతా దానికి 1500 ఛార్జ్ చాలా అమాంతంగా పెంచేశారు. లాస్ట్ టైం ఉన్న 500 మొత్తం 4 స్టాండ్స్ 500 ఉంటాయి. ఈసారి ఒకటే స్టాండ్ 750 పెట్టారు. మిగతా స్టాండ్స్కి మొత్తం 1500 పెట్టారు. అలాగే లాస్ట్ టైంతో పోలిస్తే ఈ టైం 15% టికెట్ ఛార్జెస్ అనేది పెంచడం జరిగింది. దానివల్ల చాలామంది ప్రేక్షకులు అంటే మధ్యతరగతి నుంచి వచ్చి అభిమానంతో చూడాలనుకునే ఆడియన్స్ కూడా చాలా నిరాశకు గురి చెందడం అనేది జరిగింది. అది ఒక్కటి హైదరాబాద్ ఫ్రాంచైజీ అనేది కొంచెం నిరాశ చెందించేటువంటి విషయం. లాస్ట్ టైం బాగుండే, ఈసారి ఇంత కాకుండా నెక్స్ట్ సీజన్ కన్నా కనీసం ప్రతి ఒక్క ప్రేక్షకునికి అందుబాటులో ఉండే విధంగా టికెట్ ప్రైజెస్ అనేది సామాన్యులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్. మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితాని అడిగి తెలుసుకుందాం. లిఖిత, టికెట్ల రేట్ల విషయంలో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇష్టారీతిన బ్లాక్లో అమ్ముతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ నందు, ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు ఈ యొక్క మ్యాచెస్ పెడతారు అని చెప్పేసి చాలా వరకు ఎక్కువ ఉత్కంఠత అనేది నెలకొంటూ ఉంటుంది. దీనికి సంబంధించి ఫ్యాన్స్ మాత్రం కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు సాధారణంగా ఎక్కువ శాతంలోనైతే స్టూడెంట్సే ఉంటూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా రీసెంట్ గా ఏదైతే టికెట్లు పెట్టారో అందులో బ్లాక్ లోనైతే టికెట్స్ 1500 రూపాయల టికెట్ 3000 రూపాయలు, కొన్ని ప్లేసెస్ లోనైతే అంటే డిమాండ్ టైం ని బట్టి డిమాండ్ కూడా మారుతుంది. దాదాపు 30,000 వరకు కూడా ఉన్నాయంటూ ఇక్కడ ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటికీ కొన్ని బోడియమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే 7-8 బోడియమ్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం ఒకటే బోడియం కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. హైదరాబాద్ ని గెలిపించుకోవడానికి మా ఫ్యాన్స్ అందరూ మేము ముందుండి నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా టీం కోసం మేము వచ్చి చీరప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో చాలా మంది స్టూడెంట్సే ఉంటారు కాబట్టి అంతంత రేట్లు పెట్టి టికెట్స్ కొనలేరు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. ఇటు ముంబై మిగతా ప్లేసెస్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ ఆర్సీబీ విషయానికి వచ్చేసరికి ఇంకెక్కువ రేట్లు ఉంటున్నాయి. అండ్ అంతేకాకుండా ఇటు ఏదైతే సన్ రైజర్స్ కి సంబంధించి చాలా వరకు కూడా హైదరాబాద్ టీము కొంతవరకు చులకనగా చూస్తూ ఉంటారు. హైదరాబాద్ టీం వచ్చేసరికి మనం ఎక్కువ మంది ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో చాలా ఎక్కువగా హైదరాబాద్ గడ్డ మీద ఈ రోజు ఏదైతే క్రికెట్ సంబంధించిన ఈ ఐపీఎల్ జరగనుందో దీనికి ఇప్పటికే మేము అందరము గ్యాదర్ అయిపోయి డబ్బులు జమ చేసుకొని క్రికెట్ లో పాల్గొనాలని మేము అంటే ఈ యొక్క అక్కడ నిలబడి స్టేడియంలో ఉండి మేము చూడాలి అనుకుంటూ ఉంటాము. ఆ సమయాన్ని కూడా కొంతవరకు వీళ్ళు ఈ టికెట్ రేట్లు పెంచడం వల్ల చాలా వరకు ఇబ్బంది అయిపోతుంది. మేము కొనలేకపోతున్నాము. దీనివల్ల ఒక 1000 మంది వచ్చే దగ్గర 100 మంది మాత్రమే వచ్చే పరిస్థితి ఉందంటూ కూడా ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ లిఖిత.